తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఏడాది పాలన అయిపోయింది కదా, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ అని. దేంట్లో రైజింగ్ అంటే నేను చెప్తున్నాను, అంటే వాస్తవాలతో చెప్తున్నాను. కరప్షన్లో రైజింగ్. ఏసీబీ అధికారులు అక్కడక్కడ అంటే గత ప్రభుత్వంలో ఇవి ప్రభుత్వంలో మాత్రం ఏసీబీ అధికారులు కొంచెం కొంచెంగా పనిచేస్తున్నారు. అక్కడక్కడ చిన్న ఉద్యోగులు మేము నిత్యం చెప్తున్నాం, వాస్తవంతో చెప్తున్నాం. జిహెచ్ఎంసీలో, హెచ్ఎండీలో, మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో, రేరాలో ఏం జరుగుతుంది అంటే డబ్బులు లావాదేవీలు పట్టుకుంటేనే మీరు పట్టుకుంటారు. అంటే ఏసీబీ అధికారులు మేము అడుగుతున్నాము. అంటే ఇక మరి అంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు కదా. మరి మేము ఇస్తున్నాము, చెప్తున్నాం. ఫిర్యాదుకు మేము ఇచ్చిన ఫిర్యాదుకు ఆఫీసర్ స్పందించలేదంటే అక్కడ కరప్షన్ జరుగుతుంది. మీరు వెళ్ళి అవన్నీ తీయండి. విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారు. విజిలెన్స్ అధికారులు అంటే ఇక టెక్నాలజీ గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ మొన్న కూడా చెప్పాము గత వీడియోలో, ఏబిసిడీలో రావట్లేదు వీళ్ళకు అధికారులు. ఎందుకు రావట్లేదు అంటే అవినీతి తినుకుంటూ మెక్కుతూ రిప్లై ఇవ్వట్లేదు. ఏసీబీ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన ఫిర్యాదులు మీరు వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని తీపియండి. జిహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏలో, చుట్టూ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో 100% మీకు అధికారులు అవినీతి దొరుకుతారు. మీకు 100% దొరుకుతారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఈ పని మీరు తక్షణమే చేయించాలని ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బాపట్ల కృష్ణమోహన్ ప్రజా